నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్నేహానికి ప్రాణమిచ్చే వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జన్మదిన వేడుకలు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వైఎస్ రాజశేఖర రెడ్డి. వైసీపీ సిటీ యోజన విభాగం అధ్యక్షుడు బిల్డర్ చిన్నా నివాళి. మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ ఆపాలి. 107, 108 జీవోలు రద్దు చేయాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతలపూడి సునీల్ డిమాండ్. స్నేహానికి ప్రాణమిచ్చే వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్ రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలను రాజమహేంద్రవరం తిలక్ రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ యోజన విభాగ రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, డీసీసీబీ మాజీ అధ్యక్షులు ఆకుల వీర్రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడారు. ముందుగా అందరికీ దివంగత మహానేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డికి 76వ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా భారతదేశంలో అత్యధిక శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి తరుణంలో మనకి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తేనే కడుపు నిండుతుంది, మానవ జాతి అనేటువంటిది మనుగడ చెందుతుంది. అటువంటి సేద్యం చేసేటటువంటి రైతులకి ఏ రకమైనటువంటి కష్టం రాకూడదు అని చెప్పి ఆలోచన చేసినటువంటి గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే రాజకీయాలకి విలువలు, విశ్వసనీయత, ఒక మానవీయ కోణం అనేటువంటిది జతపరిచినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారని అంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సంతోషించదగ్గ రోజు ఈరోజు. మరి మన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా 2 రాష్ట్రాల్లో కూడా ఈ జయంతి ఉత్సవం ఘనంగా జరుగుతుంది. మరి రాజశేఖర రెడ్డి గారికి పెట్టిన పథకాలు కానీ, మరి ఆయన ఆచరించిన విధానం కానీ ఈనాటికి కూడా ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు. ఎంతోమంది నాయకులు పరిపాలించారు, కానీ వైఎస్ఆర్ గారు లాంటి పరిపాలన బహుశా మరి ఎవరు కూడా చేయలేరని మాత్రం నేను గంటాబలంగా చెప్పగలను. ఎంచేతనంటే ఇవాళ కోటాల కోట్లు ఇచ్చిన ఒక నిమిషం ఆయుష్ వల్ల అటువంటిది ఆయన ఆరోగ్యశ్రీ ఇచ్చి ప్రపంచంలోనే వేలు లక్షల కోట్ల మందికి ఆయుష్ పోసినటువంటి వ్యక్తి. ఎంచేతంటే నేను ఈ విషయం గంటాబలంగా ఎందుకు చెప్పగలంటే అప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మన కార్యకర్తలే చాలామంది గుండె ఆపరేషన్లు అని ఆరోగ్యశ్రీలో లేని కూడా చేయించుకుని దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఏపీ పేపర్ మిల్ మెయిన్ గేట్ ఎదురుగా గల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనసులో ఎప్పటికీ చిరస్థాయిగా ఉండేటట్లు పాలన కొనసాగించి 108 సర్వీస్, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి జనరంజక పథకాలను ప్రవేశపెట్టి తూచా తప్పకుండా పేదవారికి చేరేటట్టు అమలుపరిచారని, పేదవారు కూడా ఇంజనీర్లు, డాక్టర్గా చదువుకునేటట్టు ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలుపరిచారని, అందుకే ఆయన ప్రజల మనసులో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. మన రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక విధమైనటువంటి స్పందన, ఒక విధమైనటువంటి ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు, వెళ్ళారు, కానీ ప్రజలు ఏ ముఖ్యమంత్రి పేరు కూడా సరిగ్గా చెప్పలేరు. కానీ రాజశేఖర రెడ్డి మాత్రం తరతరాలుగా గుర్తించుకునేలాగా అనేక స్కీములు పెట్టాడు ఆయన. ఈవేళ ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, అలాగే ఆరోగ్యశ్రీ కానివ్వండి, 108 కానివ్వండి, ఉచిత విద్యుత్ కానివ్వండి, అలాగే అనేకమైనటువంటి ఇందిరమ్మ ఇల్లు, అనేకమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన చనిపోతే
ఆయనకి చనిపోయాడనే వార్త విని 567 మంది ఆ గుండెపోటు వచ్చి చనిపోవడం జరిగింది. ఇది ప్రపంచంలోనే రికార్డు. ఎవరైనా చనిపోతే 2 రోజులు ఏడుస్తారు, 3వ రోజు నుంచి మామూలుగా ఉంటారు. కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే 567 మంది మరి ఆ గుండె ఆగిపోయి చనిపోయారు. అటువంటి మహానుభావుడు యొక్క పుట్టినరోజు వేడుక ఈవేళ రాజమండ్రిలో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పేపర్ మిల్ ఎదురుగుండా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద ఘనంగా చేయటం జరుగుతుంది. మరి దీనికి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు వచ్చారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ కేశవరెడ్డి గారి సారథ్యంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని ఈ సమావేశం జరుగుతుంది. ఎంతోమంది ముఖ్యమంత్రులు వస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు అన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాల్లో కూడా ఉన్నత చేపు పని జరిగేలాగా పథకాలు పెట్టిన మహనీయుడైన అలాంటి మహనీయుడు జయంతిని పురస్కరించుకుని టీకే సీతారెడ్డి గారు ఇవాళ పేదలకి అందరూ కూడా వస్త్రదానం అనేది చేస్తూ జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఆయన చేతుల మీదుగా పేద ప్రజలందరికీ కూడా రగ్గులు, దుప్పట్లు అన్నీ కూడా పంపిణీ చేస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉంటూ ఎంతో కృషి చేశారు. ఉభయ రాష్ట్రాల్లో కూడా ఆయన పేరు మారుమోగిపోయింది. అలాంటి వ్యక్తి మళ్ళా తిరిగి రాలేడు. అటువంటి వ్యక్తికి నగర కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఆయన ఘన నివాళులు అర్పిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు, సీనియర్ నాయకులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి గారి అధ్యక్షతన రాజమండ్రి పేపర్ ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలతో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైసీపీ రాజమండ్రి సిటీ యోజన విభాగ అధ్యక్షుడు బిల్డర్ చిన్నా కొనియాడారు. వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు మంగళవారంపేటలో బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు బుక్స్, పెన్సిళ్లు, ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిల్డర్ చిన్న మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాల రారాజుగా వైఎస్ రాజశేఖర రెడ్డి చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి 76వ జయంతి సందర్భంగా మరి ఈరోజు యోజన విభాగం సిటీ ప్రెసిడెంట్ మరి అలాగే నా ఆధ్వర్యంలోని మరి మంగళవారపేటలోని గొప్పగా మరి జయంతికి వేడుకలు బాగా జరిగాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి అలాగే ఏదైతే 200 మంది స్కూల్ పిల్లలకి అందరికి కూడా ఇక్కడ మంగళవారపేటలోని పుస్తకాలు కానీ, వాళ్ళకి పలకలు కానీ, పెన్నులు కానీ, పెన్సిళ్ళు కానీ, ఎలజీలు కానీ, స్కేళ్ళు కానీ ఈ యొక్క కిట్ కింద మరి ఈ యొక్క కమిటీ వారందరూ కూడా యూత్ కమిటీ వారందరూ కూడా అందజేశారు. ఇక్కడ మరి ఏదైతే మరి రాజశేఖర రెడ్డి గారిని మరి ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో నిలిచిపోయి ఉన్నారు. ప్రతి ఒక్కరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఆయన మంచి ఆరోగ్యశ్రీ అని చెప్పి ఒక పథకం పెట్టి ఎన్నో మంది పేదవారికి ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓసీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఏదైతే పేదవాడు హార్ట్ కంప్లైంట్ వస్తే ఒకప్పుడు ఆడేం చేసేవాడంటే ఈ డబ్బులు అవి లేక ఇంట్లోనే ఉండి ఆ వైద్యం చేయించుకున్నందుకు లేని పరిస్థితి ఉండి చాలామంది డెడ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ పెట్టి ఉన్నవాడు ఎవరైతే ఏదైతే ఉన్నవాడు అపోలో హాస్పిటల్ అనేది ట్రీట్మెంట్ చూపించుకున్నాడో ఆ పేదవాడు కూడా అదే హాస్పిటల్ ట్రీట్మెంట్ చూపించుకోలే ఏకైక వ్యక్తి మన రాజశేఖర రెడ్డి గారు చేయించింది. అది మరి ఈరోజు చూస్తున్నాం మనం పార్టీలు చూడట్లేదు. అలా కర్రి సూరారెడ్డి మనవడు నల్లమిల్లి సత్తిరెడ్డి ఆధ్వర్యంలో 8వ వార్డులో వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీ మార్గాని భరత్ రాజమహేంద్రవరం స్థానిక 8వ వార్డు దానవాయిపేట ఫణీంద్ర స్కానింగ్ వద్ద నల్లమిల్లి సత్తిరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200 మంది వృద్ధులకు దుప్పట్లు మరియు ఫ్రూట్ జ్యూస్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ భరత్ మాట్లాడారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పగానే గుర్తొచ్చేవి ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు. ప్రజా శ్రేయస్ కోసం ఆలోచించే మహోన్నత వ్యక్తి స్వర్గీయ రాజశేఖర రెడ్డి. ఈరోజు ఆయన మనతో లేకపోయినా ఆయనను గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన ప్రజలకి అందించిన సేవలే. భౌతికంగా ఆయన మన మధ్యన లేకపోయినా ఆయన ప్రజల కోసం చేసిన సుపరిపాలన వల్ల రాబోయే తరాలకు కూడా ఆయన పేరు గుర్తుండిపోతుందని తెలిపారు. ఆర్గాన్
నాడు నేడు అని స్కూల్స్ని ఒక రూపురేఖలు మారుస్తూ పేద విద్యార్థులు అందరూ కూడా సిబిఎస్ఈ అదేవిధంగా ఐబీ ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే పరిస్థితులు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పేద వర్గాలకి బడుగు బలహీన వర్గాలకి తూట్లు పొడిచే కార్యక్రమం జరుగుతోంది. ఒక మోసపూరితంగా ఇవాళ అధికారంలోకి వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అద్భుతమైన పరిపాలనకి మరి ఈ యొక్క దుష్ట శక్తులన్నీ కూడా కలిసి వచ్చాయి. మరి ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో ప్రజల యొక్క దీవెనలతో దేవుడి యొక్క దయతో ఖచ్చితంగా మళ్ళీ 2029లో అధికారంలోకి వచ్చి మళ్ళీ బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలని మళ్ళీ ఉన్నత స్థాయికి తీసుకెళ్లే కార్యక్రమము జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మరి తెలియపరుస్తూ ఇవాళ 8వ వార్డులో మరి మా రెడ్డి గారి ఆధ్వర్యంలో సత్యరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ పేదలకి అందరికీ కూడా దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేస్తూ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతిని మరి ఇవాళ ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. వీరికి కూడా మరి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి జయంతి గురించి కొద్దిగా వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా స్థానిక అన్నపూర్ణమ్మపేట 6వ వార్డు డిఎంహెచ్ స్కూల్ ఎదురుగా ఉన్న వాంబే గృహాల వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఆయనకు 6వ వార్డు వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చింతాడ సురేష్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బురిడి త్రిమూర్తులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వార్డు ఇన్ఛార్జ్ బురిడి త్రిమూర్తులు మాట్లాడారు. ఈ ప్రాంతంలో 96 వాంబే ఇళ్లు వచ్చాయని 96 కుటుంబాలకు సొంత ఇంటికలు నెరవేర్చిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అప్పటి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు వల్లనే సాధ్యమైందన్నారు. వైఎస్ఆర్ వల్లే 108, 104 వాహనాలు, పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, వైట్ రేషన్ కార్డులు తదితర సేవలు ఎన్నో ప్రజలకు అందుబాటులో తెచ్చారన్నారు. ఆ సమయంలో ప్రజలకు సువర్ణయుగం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్చూరు సుబ్బారావు, ఉపిడి రాజు, ఓడూరి బంగారి, కింతాడ రవి, ఇంద్రకుమారి, రమణమ్మ తదితరులు ఉన్నారు. మన ప్రీతమ నేత మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జన్మదిన వేడుకలు స్థానిక అన్నపూర్ణంపేట 6వ వార్డ్ సిమెంట్రీపేటలో ఉన్నటువంటి వ్యాంబే గృహాలు. ఎందుకంటే ఎవరు ఎప్పుడైనా సరే మర్చిపోవచ్చేమో కానీ ఈ ఏరియాలో ఉన్నటువంటి ఇన్ని వ్యాంబే గృహాల దగ్గర 96 ఇళ్ళు ఏర్పాటు చేసినటువంటి మహానేత ఎవరు అంటే వీళ్ళకి గుర్తొచ్చేది ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు. ఈ రాజశేఖర రెడ్డి గారు రావడం, సీఎంగా ఉండడం, ఇక స్థానిక ఎమ్మెల్యే ఆ రోజున అయినటువంటి రౌతు సూర్యప్రకాష్ రావు, జక్కంపూడి రామ్మోహన్ రావు, అలాగే ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు సారథ్యంలో ఈ యొక్క ఇల్లుని ఈ వ్యాంబే ఇల్లు 96 ఇళ్ళు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి మహానేతని మనం ప్రతి సంవత్సరం జన్మదిన వేడుకలు జరుపుకోవాలని చెప్పేసి ఆ యొక్క ఇక్కడ ఉండే స్థానికులు మా యువ కిషోరు మళ్ళీ అలాగే మా సోదరీమణులు అందరూ కూడా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక రైతుగా ఉండి ఒక డాక్టర్గా ఉండి రూపాయి తీసుకొని వైద్యం అంటే ఎలా చేయాలి అనే సంకల్పంతో మహానేత. ఎందుకంటే డాక్టర్ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతిని పురస్కరించుకుని స్థానిక జాంపేట ఆజాద్ చౌక్ సెంటర్లో జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి హబీబుల్లా ఖాన్ గారి మైనార్టీ విభాగ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సిటీ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి అరీఫుల్లా ఖాన్, స్టేట్ అధికార ప్రతినిధి మీర్జా మౌలాలి, వైసీపీ సీనియర్ నాయకులు నయీం భాయ్, మాజీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ నిజాం భాయ్, కరీం ఖాన్ భాయ్, షబ్బీర్ గౌస్, అల్తాఫ్, రామీజ్ బడాఖాన్, షరీఫ్ భాయ్, రూరల్ నాయకులు ఇబ్రహీం భాయ్, హమీద్ భాయ్, షట్టర్ బాషా, మీరావలి, కొంతమూరు బాజీభాయ్, వలీ బాషా, నిసార్ అబ్బాస్, ఫిరోజ్ భాయ్, అలీ భాయ్, ఇస్మాయిల్ భాయ్, ఇబ్రహీం భాయ్, ఆజాద్ చౌక్ ఆటో స్టాండ్ సోదరులు మరియు రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా కేక్ కట్ చేసి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈరోజు రాజమండ్రి ఆజాద్ చౌక్ లో స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతిని పురస్కరించుకొని రాజమండ్రి ఆజాద్ చౌక్ లో కేక్ కట్ చేయడం జరిగింది. ముస్లిం మైనార్టీ జిల్లా సోదరులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు. అలాగే ఇవాళ రాజశేఖర రెడ్డి గారి ఫోటో ప్రతి ముస్లిం ఇంట్లో అసలు ఫోటోలో పెట్టుకోరు. అలాంటి రాజశేఖర రెడ్డి గారు ఫోటో పెట్టుకొని రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ లో కానీ భారతదేశంలో కానీ రాజశేఖర రెడ్డి గారు ముస్లింకి ఇచ్చిన ప్రాధాన్యత ఏ మతానికి కూడా ఇవ్వలేదు, ఎప్పుడు కూడా ఇవ్వలేదు. అలాగే 4% కానీ ఇచ్చి ముస్లింస్ అందరూ మరి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు అలాగే అనేక పథకాలకి
మరి తానైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా మరి ఈరోజు రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి ఆజాద్ చౌక్ లో మన మిత్రుడు సోదరుడు మహమ్మద్ హబీబుల్లా ఖాన్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు 76వ జయంతి వరకు కూడా మరి ఆ కార్యక్రమంలో నలుమూలలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషించదగిన విషయం. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన మరణించినా కూడా ఈ రోజు ప్రతి మనిషి యొక్క గుండెల్లో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా పురస్కరించుకుని కొన్ని ఆయన చేసిన మంచి పనులని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవడం ఎంతైనా అవసరం ఉందని చెప్పేసి తెలియపరచుకుంటూ, అలాగే మన రాజశేఖర రెడ్డి గారు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పరిపాలన కానీ ఆయన పరిపాలన చేసి చూపించారు. అందుకే ప్రజలందరి మనలో ఆయన పొందగలిగారు. ఇప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవాడి గుండెలో కూడా ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచే వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంత మహోన్నతమైన వ్యక్తి. ఒక ముస్లింస్ కాదు, ప్రతి ఓళ్ళకి, ప్రతి కమ్యూనిటీకి, ప్రతి వర్గానికి, ప్రతి వర్ణానికి న్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే తన సంక్షేమ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దిన మహోన్నతుడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కుతుకులూరు గ్రామం ఉప సర్పంచ్ సబ్బెల నాగిరెడ్డి అన్నారు. మాజీ సీఎం దివంగత నేత వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకల సందర్భంగా ఆనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వృద్ధులకి బ్రెడ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రజల గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిలో నిలిచిపోయే వ్యక్తి వైఎస్ఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగ నియోజకవర్గ అధ్యక్షులు పడాల దుర్గారెడ్డి, పంచాయతీ వార్డు మెంబర్లు, పార్టీ వివిధ అనుబంధ విభాగ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో జూలై 9 ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ జాతీయ విద్యార్థి దినోత్సవ సందర్భంగా 1500 మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విభాగ కన్వీనర్ సత్యసాయి గారు మాట్లాడారు. జాతీయత ఊపిరిగా జాతీయ పునర్నిర్మాణమే లక్ష్యంగా చేసుకుని విద్యార్థి పరిషత్ గత 77 సంవత్సరాలుగా దేశం కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యారంగ సమస్యల మీద నిరంతరం పోరాడుతూ ఉంది. సాధారణ కార్యకర్తల్ని సైతం ఉత్తమమైన నాయకత్వ లక్షణాలుగా తయారు చేయగల సంస్థ ఏదైనా ఉందంటే అది కేవలం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాత్రమేని అన్నారు. వివేకానందుని మాటల్ని స్ఫూర్తిగా జ్ఞానశీల ఏకతలే ప్రత్యేకతలుగా చేసుకుని ప్రతి ఒక్క విద్యార్థినిలో దేశభక్తిని పెంపొందించేలా విద్యార్థి పరిషత్ పనిచేస్తుందన్నారు. వేదిక పైన ఉన్న 50 మంది నాయకులకు, వేదిక ముందున్న విద్యార్థులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. మన 77 సంవత్సరాల క్రితం ఈ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏర్పడి విద్యార్థుల సమస్యల కోసం, యువత భవిష్యత్తు కోసం కృషి చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన భారతీయ సంస్కృతిలో వివేకానంద స్వామి యువతకు ఏ విధంగా మార్గదర్శకంగా ఉన్నారు అనేది మనందరికీ తెలుసు. అటువంటి వివేకానంద స్వామి స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ యువతకి ముందుకు వెళ్ళడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున కృషి చేయడం జరుగుతూ ఉంది. యువశక్తిని ముందుకు తీసుకురావాలి, యువశక్తిని ప్రోత్సహించాలి, యువశక్తికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలి అనే ఒక లక్ష్యంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉంది. దాన్ని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలి. ఇవాళ సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా
ఇవాళ భారతదేశంలో ఆధునికతని ప్రాచీన సంస్కృతిని మేళవించి పరిపాలన సాగించడం అనేది ఒక విశేషంగా విద్యార్థులందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాచీన సంస్కృతిలో భాగమైన యోగా కానీ, ఆయుర్వేదం కానీ, యునానీ కానీ ఇటువంటివి వెలుగులోకి తీసుకురావడమే కాకుండా ఈ భారతదేశ వారసత్వ సంపదగా ఉన్న అనేక మంది ప్రముఖులకు సంబంధించి కార్యక్రమాలు అనేది నిర్వహించడం, మరోపక్క యువతకు సంబంధించి ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇతర కార్యక్రమాలను కానీ ఇవాళ ముందుకు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి చింతలపూడి సునీల్ మాట్లాడారు. రాష్ట్రంలో 6 త్రైమాసికాల ఫీజు బకాయిలు 4,200 కోట్ల రూపాయలు, హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జీలు 2,200 కోట్ల రూపాయలు, మొత్తం 6,400 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విడుదల చేస్తామని యువగలం పాదయాత్రలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారని, ఇంతవరకు వాటి గురించి మాట్లాడకపోవడం చాలా అన్యాయమని పేర్కొన్నారు. అలాగే ఊరు తిరిగి మంత్రి నారా జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ఈ జీవోను తీసుకురావడం వల్ల అనేక మంది పేద వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్య తీరని కలగానే మారిపోయిందని గుర్తు చేశారు. పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 రద్దు చేయాలని కోరుతూ జిల్లా ఈ నెల 11వ తారీఖున కలెక్టరేట్ వద్ద మహాధర్నాకు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో 6,400 కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్పేసి ఇవాళ రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల వద్ద ప్రధాన గేట్ వద్ద ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ 6,400 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి గత ఎన్నికల ముందు నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యారంగ సమస్యలు ఏవైతే ఉంటాయో మేము అధికారంలో రాగానే 100 రోజుల్లో వాటన్నిటిని పరిష్కరిస్తామని చెప్పేసి ఇవాళ సంవత్సరం పూర్తిగా అవుతున్నా సరే విద్యారంగ సమస్యలు కూడా ఎక్కడ కూడా పరిష్కరించని పక్షం ఉంది ఈరోజు. అదేవిధంగా ఈ పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 ఏదైతే ఉందో పేద విద్యార్థులకు విద్యను ఏ రకంగా దూరం చేసే విధంగా ఈ జీవో నెంబర్ 77 తీసుకురావడం జరిగింది. దీనిని వెంటనే రద్దు చేయాలి, జీవో నెంబర్ 77 రద్దు చేయాలని చెప్పేసి మరొక డిమాండు. అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఇవాళ ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పే కుట్ర జరుగుతుంది. ఈ కుట్ర ఏదైతే ఉందో పేద బడుగు బలహీన వర్గాలకు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ యోజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జోకంపూడి రాజు చేసిన అనుచిత వ్యాఖ్యల్ని జనసేన రాజమండ్రి కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ అధిష్టానం రాసిచ్చిన స్క్రిప్టు ప్రకారం పిఠాపురంలో జోకంపూడి రాజా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి అబాసు పాలయ్యారని మండిపడ్డారు. పిఠాపురాన్ని రాష్ట్రంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు పవన్ కృషి చేస్తున్నారని అందరికీ తెలుసన్నారు. కానీ జక్కంపూడి రాజా మాత్రం పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో గాజువాక భీమవరం ప్రజలు లెఫ్ట్ రైట్ తప్పితే పిఠాపురంలో పడ్డారని అనడాన్ని వై శ్రీనివాస్ తీవ్రంగా తప్పుబట్టారు. 2024 ఎన్నికల్లో జగంపూడి రాజాను రాజనగరం ప్రజలు కుడి ఎడమ కాళ్లతో తన్నితే రాజమండ్రి ఇంట్లోకి వచ్చి పడ్డారని వై శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారిపై నిన్న రాజానగరం మాజీ శాసనసభ్యులైనటువంటి జక్కంపూడి రాజా పిఠాపురంలో మాట్లాడినటువంటి వ్యాఖ్యల మీద మా యొక్క జనసేన పార్టీ రాజమహేంద్రవరం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జక్కంపూడి రాజా గారిని ఒకటే అడుగుతూ ఉన్నాం, మీరు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి గురించి లెఫ్ట్ రైట్ తంతితే పిఠాపురం నియోజకవర్గంలో వచ్చి పడ్డారని చెప్పారో మరి మేము అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. 2009 ఎన్నికల్లో ఎక్కడ తంతే మీరు రాజానగరం పడ్డారో ఒకసారి చెప్తే బాగుంటుంది. అలాగే 2014 ఎన్నికల్లో మిమ్మల్ని రాజానగరం నుంచి ఎక్కడ తన్నితే రాజమహేంద్రవరం వచ్చి ఇంట్లో ఉన్నారో మాకు తెలియపరుస్తుందిగా కోరుతూ ఉన్నాం. ఎందుకంటే రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేది అత్యంత సహజం. పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరో కానీ రాజకీయాలు హీరో కాదని చెప్తూ ఉన్నారు. మేము సూటిగా స్పష్టంగా ఒకటే చెప్తూ ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో కానీ రాజకీయ రంగంలో కానీ నిజ జీవితంలో కానీ రియల్ హీరో అని చెప్తూ ఉన్నాం. ఎందుకంటే 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత పార్టీ అనివార్య కారణాల వల్ల పార్టీ రద్దు చేసినప్పుడు అదే కుటుంబం నుంచి ఇంకొక వ్యక్తి వచ్చి పార్టీ పెట్టాలంటే ఆ వ్యక్తికి గుండెల నిండా ధైర్యం ఉండాలి, ప్రజల మీద విపరీతమైన ప్రేమాభిమానాలు ఉండాలి, ఈ రాష్ట్రానికి ఏదో చేయాలనేటువంటి తపన ఉండాలి. అన్నీ ఆ 3 క్వాలిటీస్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నాయి కాబట్టి ఆయన పార్టీ పెట్టడమే కాకుండా గత 10 సంవత్సరాలుగా అవిశ్రాంతం 24 గంటలు ఈ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ
జనసేన పార్టీని తన సొంత నిధులతో పార్టీని నడిపిస్తూ ఇవాళ దేశంలో భారతీయ జనతా పార్టీని కానీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని కానీ ఈ రెండు పార్టీలతో కలిపి కూటమి ఏర్పాటు చేయడంలో కానీ పవన్ కళ్యాణ్ గారి ముఖ్య పాత్ర పోషించడమే కాకుండా దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో నిజ జీవితంలో కూడా రియల్ హీరో అనిపించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ రాష్ట్రంలో అన్ని వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో తెర వెనక ఉండి అక్రమార్జన చేస్తూ కొన్ని వేల కోట్ల రూపాయలను దోపిడీ చేసి ఆ నల్లధనాన్ని కాపాడుకోవడం కోసం పార్టీ పెట్టి మీకు ఏ పార్టీ అయితే రాజకీయ భిక్ష పెట్టిందో అదే కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పడిచి ఆ నాయకులతో పార్టీని ఏర్పాటు చేసి ఇవాళకి కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి మీ నాయకుడు ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉన్నాం. నిజంగా పవన్ కళ్యాణ్ గారు హీరో, జగన్మోహన్ రెడ్డి జీరో, ఆయన నాయకత్వంలో పనిచేస్తున్న మీరు కూడా జీరో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మేము చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిపై వ్యాఖ్యలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి నీతి నిజాయితీకి మారుపేరు. ఆయన ఆ దేశంలోనే ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి విధంగా ఆయన సొంత నిధులను కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఖర్చు పెట్టుతున్నటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది దృష్టిలో పెట్టుకొని ఆయన గురించి మాట్లాడేటప్పుడు కనుక మాట్లాడవలసిందిగా కోరుతూ ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. మొరంపుల్లి రాజమండ్రి అర్బన్ సిటీ స్పెషల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలను స్టేట్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానపు యేసు, జిల్లా బీజేపీ కార్యదర్శి తరంబుద్ది సూర్య భాస్కరరావు, 2వ మండల అధ్యక్షురాలు అధికారి లక్ష్మి, మట్ట నాగబాబు, వడ్డీ సూర్యచంద్ర, ముగండి సూర్యనారాయణ సందర్శించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్న తీరుని పరిశీలించారు. స్కూల్ విద్యా బోధనలో అభివృద్ధితో పాటు విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారం, రాగి జావ, నాణ్యత కూడిన చిక్కలు, గుడ్లు, ఐరన్ మాత్రలు, హ్యాండ్ వాష్ కి సంబంధించినవి ఇవ్వడం, అలాగే నాణ్యత కూడిన మధ్యాహ్న భోజనం చాలా బాగుందని తెలుసుకున్నారు. ఇక్కడ బీజేపీ నాయకులు ఎవరైతే మేమందరం స్కూల్ సందర్శించడానికి రావడం జరిగింది. 2వ మండలం 10వ వార్డు. ఇక్కడ శానిటైజేషన్ ఏంటి, పిల్లల వాళ్ళ వసతులు ఏంటి, భోజనం అన్నీ చాలా బాగున్నాయి. గవర్నమెంట్ అన్నీ చాలా ప్రొవైడ్ చేసింది పిల్లలందరికీ. తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు. పిల్లలకి ఎటువంటి లోటు లేదు. అలాగే టీచర్స్ కూడా చాలా డిసిప్లిన్గా చాలా బాగా చెప్తున్నారు. మేము చాలా అన్ని దగ్గర చూడటం జరిగింది. హెడ్ మాస్టర్ ధన్యవాదాలు. ప్రధానోపాధ్యాయులు చాలా చక్కగా దీన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మధ్యాహ్నం బీజేపీ వారి ఆధ్వర్యంలో పాఠశాలను సందర్శించడం జరిగింది. వారు మధ్యాహ్న భోజనం విద్యార్థులు తీసుకునే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అదేవిధంగా పాఠశాలకు అందజేసుకున్నటువంటి బియ్యము, గుడ్లు, యూనిఫాము, రాగి మాల్టు, అదేవిధంగా ఎగ్స్, యూనిఫాము, షూస్, నోట్ పుస్తకాలు అన్నింటినీ పరిశీలించారు. అన్నీ చాలా క్వాలిటీగా ఉన్నాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ చాలా సక్రమంగా అమలు చేస్తున్నారు అని వారు చాలా సంతృప్తిని వ్యక్తం చేశారు. అదేవిధంగా పాఠశాలలోని విద్యార్థులు వారి తల్లిదండ్రులు అందరూ కూడా చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సమబీయులతో భోజనం విద్యార్థులు చాలా ఇంట్రెస్ట్గా తింటున్నారు. అదేవిధంగా ఎగ్స్ కూడా మంచి క్వాలిటీ ఎగ్స్ సప్లై చేయడం జరుగుతుంది. మరి ఈ బీజేపీ బృందం వారు విద్యార్థులందరినీ కూడా ఎంకరేజ్ చేసి ఇంకా ఎక్కువ ఎన్రోల్మెంట్ ఈ పాఠశాలలో జరిగేలాగా మేము కృషి చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చున్నారు. ఈ పాఠశాలని అభివృద్ధి చేయడంలో స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ ఆదిరెడ్డి వాసు గారు ఎంతో కృషి చేసి ఈ పాఠశాలకి 2 భవనాలు G+1 నిర్మాణం కూడా చేయిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు. ఆ విధంగా ఈ పాఠశాలని హై స్కూల్ చేయడానికి కూడా వారు చాలా కృషి చేశారు. అదేవిధంగా పార్లమెంట్ సభ్యురాలైనటువంటి శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి ద్వారా చాలా కోఆపరేట్ చేస్తూ ఈ పాఠశాల అభివృద్ధికి సహకరిస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వానికి, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, ఈ బీజేపీ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్నేహానికి ప్రాణమిచ్చే వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జన్మదిన వేడుకలు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వైఎస్ రాజశేఖర రెడ్డి. వైసీపీ సిటీ యోజన విభాగం అధ్యక్షుడు బిల్డర్ చిన్నా నివాళి.
మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ ఆపాలి. 107, 108 జీవోలు రద్దు చేయాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతలపూడి సునీల్ డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.